పెట్టిండ్రు నాకు చెప్పండి. ఓకే సుజాత గారు మాట్లాడదాం. మనకి బీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకురాలు సుమిత్రానంద్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సుమిత్రానంద్ గారు నమస్కారం. సో నమస్తే అండి. రైట్, ఈ బిల్లులకి సంబంధించి వీగిపోవడంపై రకరకాల వాదనలు వింటున్నాం. బీఆర్ఎస్ వర్షన్ ఏంటండి? మోదీ ఏమో విపక్షాలు చింతించేటువంటి రోజుల దగ్గరలోనే ఉన్నాయి, భారీ మూల్యం చెల్లించుకోవాలి అని చెప్తున్నారు. సుజాత్ గారు మాట్లాడుతూ కూడా వాళ్ళ వర్షన్ అందరికీ తెలిసిందే, వీగిపోతుందని వాళ్ళకి కూడా తెలుసు, కానీ కావాలనే ప్రవేశపెట్టారనేటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యంలో మీ వర్షన్ ఏంటి, మీరేం చెప్తారు? నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ఈ ప్రతినిధులకి అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి నమస్తే. జై తెలంగాణ. మోదీ గారు మాట్లాడుతూ మహిళా సాధికారితకు చారిత్రాత్మక అడుగుగా ఈ నిన్నటి వీగిపోయే బిల్లును ఉద్దేశించి మాట్లాడారు. ఇది చారిత్రాత్మకమైనటువంటి సాధికారతకు చారిత్రాత్మకమైనటువంటి అడుగా, తొక్కి పెట్టడానికి వామనుని అడుగా, మహిళను తొక్కి పెట్టడానికి వామనుని అడుగా. ఎంతకాలం మహిళను మోసగిస్తాయి పాలక పక్షాలు? అటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో, దీన్ని ఆమోదింపజేసి అమలు చేసే విషయంలో ఇద్దరి వైఖరి ఒకటి, రెండు పార్టీల వైఖరి, రెండు ప్రభుత్వాల వైఖరి నాడైనా నేడైనా ఒకే విధంగా ఉన్నది. సమగ్రంగా బిల్లు మీద చర్చ చేయకుండా, ఓబీసీల కోటా తేల్చకుండా ఈ బిల్లు పెట్టవద్దని నాటి నుంచి నేటి వరకు చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం మరొక్కసారి కుట్ర చేయదలిసి ప్రతిపక్షాల మీద నెపం నెట్టి, ఏదైతే ఈ జరుగుతున్నటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో గాని లేదా 34 వరకు తొక్కి పెట్టే ప్రయత్నం గాని, బిల్లును అటకెక్కించే ప్రయత్నం గాని చేస్తూ విజయం పొందిందనే చెప్పొచ్చండి. మోదీ గారిని మరి ఈ విజయంలో వాళ్ళు అనుకున్న కుట్ర రచన ఏదైతే చేసిండ్రో ఆ కుట్ర రచన చేసి వాళ్ళు ఆ రకంగా విజయం సాధించిందనే చెప్పొచ్చు. మహిళని మోసగించి వంచి మరొక్కసారి భారత మహిళను వంచినటువంటి మోదీ సర్కారును కుట్రను తప్పకుండా భారతీయ మహిళ తెలుసుకుంటదండి. అందరూ అంధభక్తులు గారు వాస్తవాలను గమనించగలుగుతారు. నేటి మహిళ చాలా చురుకైనటువంటి మహిళ. నాటి నుంచి నేటి వరకు ఈ భారతదేశ సంతతిలో తీసుకుంటే, నాటి నుంచి రాజరిక వ్యవస్థ నుంచి అయినా ఇప్పటి వరకైనా మహిళది క్రియాశీలక పాత్ర కుటుంబ నిర్వహణలో గాని, సామాజికంగా గాని, రాజకీయ పరంగా గాని ఉన్నది. ఇందిరాగాంధీ లాంటి ఉక్కు మహిళలు ఉంటారు. అలాగే మోదీని ఎదిరించి 3 సార్లు విజయం సాధించినటువంటి మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఉంటారు. దీదీ మీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారని ఛాలెంజ్ చేసిన మోదీ గారిని మరి ఆమె ఎదిరించి పోరాడగలిగినటువంటి వీరవనిత మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఉంటారు. అందరూ అర్థం చేసుకుంటారు బీజేపీ కుట్ర ఏంటని. 3 బిల్లులకు లంకె పెట్టి వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకం ఏంటి? యథాతథంగా బిల్లును ఎందుకు అమలు చేయొద్దు, ఇప్పటి నుంచే బిల్లును ఎందుకు అమలు చేయొద్దు, ఉన్న 543కే ఎందుకు అమలు చేయొద్దు? మీరు కులగణన జనగణన చేసి దామాషా ప్రకారం మరి సీట్ల పెంపు ఏదైతే డీలిమిటేషన్ చేస్తారో చేసి అందరిని ఒప్పించి చేసిన తర్వాత మళ్ళీ పెరుగుతుంది కదా మహిళల శాతము, మహిళల కోటా పెరుగుతుంది కదా. ఇప్పుడు ఎందుకు ఇయ్యరు? మీ కోటలు బీటలు వారుతాయా? మీ సీట్లు మరి మహిళలకు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? మహిళ చట్టసభల్లో అడుగు పెట్టడం మీకు ఇష్టం లేదు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, బీజేపీ కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్షాల విజయం అని అంటున్నారు. ఇది నిజమైన విజయంగా మీరు ఎలా వివరిస్తారు? అదేవిధంగా దీనివల్ల వీగిపోవడం వల్ల సాధారణ ప్రజలకు ఉండేటువంటి ఉపయోగకరమైన అంశాలు ఏంటి? ఇది వీగిపోవడం వల్ల సాధారణ ప్రజలకు అంటే మహిళ భాగస్వామ్యం, ఆకాశంలో సగం అవనిలో సగం, జనాభాలో సగం. అవకాశాలు ఎందుకు శూన్యంగా ఉండాలి? మహిళ జనాభాలో లేదా, సామాన్యుల్లో మహిళ లేదా? ఒక సామాన్య మహిళ భవిష్యత్తులో ఒక శాసనసభలో అడుగు పెట్టకూడదా? ఒక పార్లమెంట్ లో అడుగు పెట్టకూడదా? ఎవరు పుట్టుకతో ప్రతినిధులుగా, ప్రజాప్రతినిధులుగా పుట్టారు కదా, సామాన్యుల నుంచే మరి ఎవరైనా ఎదుగుతారు కదా. అక్కడి నుంచే తప్పకుండా మహిళకు అన్యాయం జరిగింది. మహిళను ఓడించాలనుకొని, మహిళను మైనస్ చేయాలనుకొని ఇక్కడ ప్రభుత్వం ఓడిపోయింది. డీలిమిటేషన్ సంబంధించి వాళ్ళు గెలిచిండ్రా, ప్రతిపక్షం ఓడిందా తర్వాత విషయము. వీళ్ళు అనుకుంటే బిల్లులు ఆగ మేఘాల మీద 3 రోజుల్లోనే
పాస్ చేసుకోగలుగుతారు. ఎవరు అడగని డీలిమిటేషన్ బిల్లును ఎట్లా పాస్ చేసుకోగలిగినరు? 3 రోజులలోనే ఎట్లా దాన్ని అమలు చేసుకోగలుగుతున్నారు? ఎవరు మరి జిఎస్టి బిల్లును ఎట్లా 5 రోజుల్లో వీళ్ళు చేసుకోగలిగినరు? ఎట్లా 360 ఆర్టికల్ రద్దును వీళ్ళు అమలు చేసుకోగలిగినరు? మహిళా బిల్లు విషయానికి వచ్చేసరికి ఎందుకు ఈ లింకులు పెట్టి ఇది ముందట పడని పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు? ఎంతకాలం మహిళను మోసగిస్తారు? ఎంతకాలం మోచేతికి బెల్లం పెడతారు? ఎన్నికలకు ముందు బిల్లు పాస్ చేసినాం, మహిళల పక్షపాతి బీజేపీ అని చెప్పుకొని మహిళల ఓట్లు దండుకొని బిల్లును ఎట్లా అటకెక్కిస్తుంది బీజేపీ ప్రభుత్వం? నాడు ఇదే పార్లమెంట్ లో హిందూ కోడ్ బిల్లు అమలు చేయలేనందుకు, ఆ బిల్లుకు మద్దతు లభించినందుకు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన చిత్తశుద్ధి, అది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు తన చిత్తశుద్ధిని నిరూపించుకొని బిల్లు వీగిపోతే ఆయన రాజీనామా చేసిండ్రు. ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా. బిల్లు వీగిపోయినందుకు మోదీ ప్రభుత్వంలో ఎవరు బాధ్యత వహిస్తారు? ఏంటి కారణం? మరి ఈ డిలిమిటేషన్ కు సంబంధించి కూడా ఒక స్పష్టత ఆ ముసాయిదాల్లో లేదు. కేసీ వేణుగోపాల్ గారు స్పష్టంగా అడిగిండ్రు, ఏది మీరన్న 50% అక్కడ మెన్షన్ చేయలేదు అంటే, మీరు అడిగితే ఇప్పటికిప్పుడు ఒక 10 నిమిషాల్లో నేను మార్చుకొని వస్తా అని చెప్తారు అమిత్ షా గారు. ఇదా వాళ్ళ చిత్తశుద్ధి? ఏది అటు డీలిమిటేషన్ మీద చిత్తశుద్ధి లేదు, ఇటు అన్ని ఆయుధాలు అయిపోయినాయి వాళ్లకు. ఉత్తరాది దక్షిణాది మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చివరాఖరుగా తేజస్వి సూర్య లాంటి వాళ్ళతోని విపరీతమైన వ్యాఖ్యలు చేయిస్తారు. తెలంగాణ అస్తిత్వాన్ని తప్పుపడతారు, తెలంగాణ అస్తిత్వాన్ని చిన్న చేస్తారు. ఎట్లా తేజస్వి సూర్య మాటలు ఎవరివి? మోదీ గారి మాటలే కదా, నాటి నుంచి మాట్లాడుతున్న మాటలే కదా. తలుపులు మూసి ఇచ్చిండ్రు, చీకట్లో ఇచ్చిండ్రు, తల్లిని చంపి పిల్లను బతికించిండ్రు, బిడ్డను బతికించిండ్రు. ఆ క్రమంలోనే ఈయన పాక్ తో పోలుస్తూ పాక్ విభజన కన్నా దారుణం అంటారు ఆయన. ఈ వ్యాఖ్యల పట్ల అక్కడ ఉన్నటువంటి ఈ 8 మంది ఆ 8 మంది ఎట్లా మౌనం వహిస్తారో అర్థం కాదు. వీళ్ళకి అది పట్టదా? తెలంగాణ ఇంత చిన్న చూపుకు గురవుతా ఉంటే, ఈ రకంగా తెలంగాణకు అవమానం జరుగుతుంటే వీళ్ళు ఎందుకు పెదవులు మూసుకుంటారు? ఏం జరుగుతుందో? అది ఎవరి పార్లమెంటు? అక్కడ బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకపోవడం క్లియర్ గా, ఆ లోటు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు నిన్న తెలియవచ్చింది. ఈ బిల్లు విషయంలో 34 వరకు అటకెక్కించే ప్రయత్నం చేసిండ్రు. ఇది 34 తర్వాత కూడా చేస్తారని నాకు నమ్మకం లేదు. మహిళ మరి ఏం చేస్తుంది, ఏ రకంగా ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి మోసాన్ని భారతీయ మహిళ ఎట్లా గుర్తిస్తుంది, ఎట్లా వీళ్ళకి బుద్ధి చెప్తుంది అనేది కాలం సమాధానం చెప్తుందండి. నాకు ఇంకొక డిబేట్ రైట్ సుమిత్రాన్ గారు, ఐ కెన్ అండర్స్టాండ్ అండి. సో కాల్వ సుజాత్ గారి దగ్గరికి వెళ్దాం. సుజాత్ గారు, కమల్నాథులు కాంగ్రెస్ పై యుద్ధవేరి మోగిస్తూ అంటున్నారు. రైట్ నాగార్జున గారు, వారు కొంత టైం అడిగారు.